హాయ్ అండి, అందరూ బాగున్నారా? చూడండి, ఇవి గాజులకి నేను ముందుడే దారం చుట్టి పెట్టాను. ఇలా దారం చుట్టి పెట్టిన తర్వాత మళ్ళీ దానికి మంచిగా గమ్ము అంటించుకోవాలి. గమ్ము అంటించుకున్న తర్వాత ఇప్పుడు మనం చైను దాన్ని చిన్నగా అంటించుకోవాలి. అలా చిన్నగా అంటిస్తే అది బాగా అంటుకుంటుంది. గమ్ము మనం వేసినప్పుడు అది బాగా దారానికి ఇనికిపోతేనే బాగా నీట్గా వస్తుంది చైను. చూడండి, మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. బయట మార్కెట్లో చాలా రేటు ఉన్నాయండి ఇవి. మనం ఇంట్లోనే తయారు చేసుకొని మన మ్యాచింగ్ చీరల మీదకి తయారు చేసుకొని వేసుకోవచ్చు. ఏ గాజైనా మనం ఇలా తయారు చేసుకోవచ్చు నీట్గా. కానీ ఎక్కువ రేటు కూడా అవ్వదండి. మీరు కూడా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని గాజులు వేసుకోండి. చాలా అందంగా ఉంటాయండి ఇవి మ్యాచింగ్ గాజులు. ఏ చీర మీదకైనా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇది ఒక సింగిల్ గాజు అండి. సింగిల్ గాజుకి నేను చైన్ అంటిస్తున్నాను. ఇట్లా మనం 4, 5 అలా తయారు చేసుకుంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. బాగా నీట్గా ఉంటుంది. నేనైతే దీంట్లో 4 తయారు చేశాను. తయారు చేసి ఇవి సెట్ లాగా పెడతానండి. అప్పుడు 2 చేతులకు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా అలా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ పెట్టిన వీడియో వేరండి, ఇది వేరండి. చూడండి, చాలా బాగుంటాయి ఇవి బ్యాంగిల్స్. డిజైన్ బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండ్ అండి. ఇవి చాలా అందంగా ఉంటాయి. మీరు ట్రై చేయండి.